మళ్ళీ నేను ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా? మొన్న మీకు చెప్పాను కదా నేను ఒక షోలో పార్టిసిపేట్ చేస్తున్నాను అని. ఇప్పుడు మేమంతా అక్కడికే వెళ్తున్నాం. ఫస్ట్ టైం వెళ్తున్నా. అక్కడ ఎలా ఉంటుందో ఏంటో. ఈ లోపల గేట్ పడింది, ట్రైన్ వస్తుందని గేట్ తీశారు. ఇది వెళ్ళగానే మనం వెళ్ళాలి. ఇప్పటికే చాలా లేట్ అయింది గేట్ వేయటం వల్ల. రీచ్ అవ్వాల్సిన ప్లేస్ దగ్గరకు వచ్చేసామంట. ఇంకెక్కడేనంట, ఇదిగోండి ఇదేనంట మనం పార్టిసిపేట్ చేయాల్సిన ప్లేస్. మనం ఎక్కడో దిక్కున ఒక ప్లేస్ చూసుకుని మన బండిని అక్కడ పార్క్ చేసి, అరే చాలా మంది బౌన్సర్స్ ఉన్నారే, ఈ మాత్రం ఉండాలిలేండి, నాలాంటి ఫర్ బేబీస్ వస్తున్నారు అంటే సెక్యూర్ అండ్ సేఫ్ ఉండాలి కదా, అందుకోసమే ఇదంతా. మమ్మీ తొందరగా దిగి మమ్మీ, వెళ్దాం. ఆపమను, ఇక్కడెక్కడైనా ఇంకెంత లెక్క వెళ్ళాలి. ఇక్కడ ఆపేమను మమ్మీ, నేను దిగిపోతాను. ఇక్కడ సరదాగా నేను కొన్ని పిక్స్ తీసుకున్నా. ఇతను చాయ్ విత్ సాయ్ అన్న. షో స్టార్ట్ అవ్వడానికి ఇంకా టైం ఉందంట, అందుకే నేను ఇక్కడ చిల్ అవుతున్నాను. ఈ లోపల ఇగో ఈ బుడ్డుడు వచ్చి నా పైన గట్టి గట్టిగా అరుస్తున్నాడు. సెటప్ చూసారా? ఇదంతా లైవ్ బ్యాండ్ కోసం. మా షో అవగానే ఇక్కడ లైవ్ బ్యాండ్ స్టార్ట్ అవుతుందంట. మమ్మీ ఈ గ్రౌండ్ మొత్తం కెమెరాతో ఒక రౌండ్ వేసి మా వాళ్ళు చూస్తారు ఇక్కడ అరేంజ్మెంట్స్ అన్ని ఎలా ఉన్నాయో. చూసారా? ఇక్కడ చాలా స్టాల్స్ పెట్టారు. స్టాల్స్ లో క్లాతింగ్, ఫుడ్ స్టాల్స్, ఇంకా పిల్లల కోసమని రకరకాల యాక్టివిటీస్ స్టాల్స్ పెట్టారు. ఇవి ఎక్కువ చూసారా? అక్కర్ విగడ్ అని చెప్పాను కదా మీకు, అక్కర్ విగడ్ వాళ్ళ అక్క. ఈడు కూడా నా అలాగే షోలో పార్టిసిపేట్ చేయడానికి వచ్చాడు. నాకు ఇంకా టైం ఉంది కదా అని ఇక్కడ ప్రాక్టీస్ చేద్దామని ట్రై చేస్తున్నా. ఈ బుడ్డోళ్ళంతా నా చుట్టూ చేరి సెకండ్ ఇవ్వి, ఐఫై ఇవ్వి అని చెప్పి హల్చల్ చేస్తున్నారు. సర్లే పాపం నన్ను చూడడానికి వచ్చారు కదా అని నేను వాళ్ళు చెప్పినట్టల్లా విన్నా. వాళ్ళు ఎవరు సెకండ్ అడిగినా ఇచ్చాను. ఈ బుడ్డు దగ్గర ఏంటి ఏదో ట్రీట్ స్మెల్ వస్తుంది. ఇది జేబులో అన్న దాచుకున్నాడా? ఇవి ఆ క్యూట్ 2 పప్పీస్ ఉన్నాయి కదా, వాటి స్మెల్ సెకండ్ కావాలా? తీసుకో. మీరంతా ఒకేసారి సెకండ్ అడిగితే నేను ఎవరికి ఇవ్వాలి? ఒకరికి ఇస్తే ఇంకొకరు ఫీల్ అవుతారే. మీ దగ్గర ఎవరి దగ్గర ట్రీస్ ఉన్నాయా? ఎవరి దగ్గర అయితే ఎక్కువ ట్రీస్ ఉన్నాయో వాళ్ళకే సెకండ్ ఇస్తా. సెకండ్ ఇవ్వగానే నాకు ట్రీస్ ఇవ్వాలి, ఓకేనా? సెకండ్ మీరు వద్దనే సెకండ్ ఇస్తున్నాను కదా, మీరు మాత్రం నాకు ట్రీస్ పట్ల. థ్యాంక్ యూ. ఈ బుడ్డోడు ఆవిడ చాలా మంచోడు, నాకు ట్రీస్ ఇచ్చాడు. వీడికే మళ్ళీ నేను సెకండ్ ఇస్తా. ఇలానే మీరు కూడా ఇస్తే మీకు కూడా ఇస్తా. ఏంటి టచ్ చేస్తారా? టచ్ చేయండి. నా ఫస్ట్ చాలా సాఫ్ట్గా ఉంటుంది. అందరూ నా కోసం ఇలా వస్తే నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకు ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారని నాకు ఇప్పుడే తెలిసింది. ఏ సెకండ్ ఇవ్వాలా? ఎంకరేజ్ చేయాలి. కమాన్ గట్టిగా క్లాప్స్. మీ అందరికి చేతులు ఉన్నాయంటే చేతులు ఉన్న వాళ్ళందరూ క్లాప్స్ చేయండి. కమాన్. చాలా క్యూట్ గా చేస్తుంది. వావ్ సూపర్. డాడీనే తీసుకెళ్ళాలి. అది రాదండి. వాళ్ళందరూ స్టేజ్ ఎక్కడానికి యా. అండ్ ద నెక్స్ట్ మ్యాచ్ ఇస్ ఎంత క్లాప్ కొట్టకపోయినా ఏమాత్రం డిస్కరేజ్ అవ్వకుండా. హలో చార్లీ. చార్లీ థ్యాంక్ యూ సో మచ్. ఎవరు క్లాప్స్ కొట్టట్లేదు ఏంట్రా ఉంటుంది. సరే గట్టిగా క్లాప్ చేయండి అబ్బా దానికోసం అన్నా. ఎస్ ఎస్. చార్లీకి నెక్స్ట్ ఇయర్. బాయ్ బాబు. వెరీ క్యూట్ పప్పీ. అండ్ నెక్స్ట్ ద పెట్ ఈస్ ప్లూటో. ప్లూటో వేర్ ఈస్ హి? Oh, Pluto boy. Stalls స్టాల్స్ అని తీస్తామంటే కూడా విజిట్ చేయండి.
ద బిగ్గెస్ట్ సెన్సేషన్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది ఇంకొక ఫ్యూ మోర్ అవర్స్ లో. సో మరి ఆ బ్యూటిఫుల్ సెన్సేషన్ ని మీరందరూ అలా కూడా అడుగుతుంది పాపం. విట్నెస్ చేయాలి అంటే డెఫినెట్ గా మరి మా బ్యాండ్ ఇన్ఫ్యూషన్ సో వచ్చేంత వరకు కూడా అందరూ కూడా ప్లీజ్ వెయిట్ అండ్ మీరు అందరూ కూడా మాతో పాటు కలిసి ఇవాళ ఫ్యూజన్ బ్యాండ్ తో పాటు సో మ్యూజిక్ లో మునిగి తేలిపోవాలని మేము కోరుకుంటున్నాము. సో we are hoping that you all will be joining with us to witness the షో అయిపోయింది కదా, ఇంకింటికి అయితే బయలుదేరాం. విన్నర్ అయితే నేను కాదులేండి, ఏం చేస్తాం, నెక్స్ట్ టైం ట్రై చేద్దాం. అక్కడ అందరూ అలాగే సపోర్ట్ చేశారు నాకు. నెక్స్ట్ టైం నువ్వేరా విన్నర్వి చార్లీ అని ట్రై చేద్దాం. బెటర్ లక్ నెక్స్ట్ టైం. అక్కడికి నాతో పాటు చాలా క్యూట్ క్యూట్ పప్పీస్ వచ్చినాయి. అవన్నీ మా మమ్మీ షూట్ చేసింది. ఈ వీడియోలో అవన్నీ పెడతా చూడండి మీరు కూడా. మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయా, అక్కడికి ఒక తెర్రద వచ్చాడు. వాడు ల్యాబ్, బ్లాక్ కలర్ ల్యాబ్ అన్నమాట. వాడు నన్ను ఎంత ఇరిటేట్ చేశాడంటే ఈ వీడియోలో కనిపిస్తాడు మీకు, వాడు షోలో చూడండి. వాడి పేరు రాకీ. రాక్ చేసాడు నాతో, మామూలు కాదు. మా మమ్మీ వాడు ఎక్కడ నన్ను కట్ చేస్తాడా అని చాలా భయపడిపోయింది పాపం. వాడి హడావిల్లో పడి అది వీడియో క్లిప్ తీయలే, నన్ను ఎడికేట్ చేసేది. లేదంటే అది కూడా మీకు చూపించుండేవాడిని నేను. మా భీమవరంలో అప్పుడే పండగ హడావుడి స్టార్ట్ అయిపోయింది చూసారా. ట్రాఫిక్ మొత్తం ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది. అలా ఉంటుంది మరి భీమవరం అంటే. ఇంతకీ మీరందరూ నా వీడియో చూస్తున్నారు కదా, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ ఇదే ఊరు, మీ ఊళ్ళో సంక్రాంతి సంబరాలు ఎలా ఉంటాయి అని. మా భీమవరంలో అయితే మామూలుగా ఉండదు, ఒక్క రేంజ్లో ఉంటుంది సంక్రాంతి అంటే. సరే గాయస్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.